ప్రైజ్ ద లార్డ్. అందరికీ యేసుప్రభు నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి ఈ శుభ సమయంలో మన పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి కొన్ని కిరీటముల గురించి మనం ధ్యానం చేయాలని ఆశపడుతూ ప్రభు ప్రేరణతో మీ ముందుకు వస్తూ ఉన్నాం. దేవుడు ఆయన ప్రజలు ఘనపరచబడాలి, హెచ్చింపబడాలి, కీర్తింపబడాలి అనేటువంటి ఉద్దేశంతో యెషయా గ్రంథము 62వ అధ్యాయం 3వ వచనంలో యెహోవా దేవుడు ఈ విధంగా తెలియజేస్తున్నాడు. నీవు యెహోవా చేతిలో భూషణ కిరీటముగాను, నీ దేవుని చేతిలో రాజకీయ ముకుటముగాను ఉందువు. It is the initiative of God Almighty, how His people will be, how His people should be. So జకరయ్య 9:16 కూడా అక్కడ దేవుడు ఈ విధంగా మాట్లాడుతున్నాడు. నా జనులు యెహోవా దేశంలో కిరీటమందరి రత్నంలోనే ఉన్నారు కనుక కాపరి తన మందను రక్షించున్నట్లు వారి దేవుడైన యెహోవా ఆ దినమున వారిని రక్షించును. ఈ 2 వచనాల్లో మనం చూస్తున్నాం దేవుడు ఎంత ఆసక్తి కలిగి ఉన్నాడో. ఆయన బిడ్డలను ఘనపరచాలి, మహిమపరచాలి, హెచ్చించాలి, ఉన్నతమైనటువంటి గుర్తింపు వారికి దయచేయాలి, వారికి అనుగ్రహించాలి అనేటువంటి మహోన్నతమైన సంకల్పంతో దేవదేవుడు ఈ యొక్క అమూల్యమైనటువంటి విషయాలని ఈ దివ్య గ్రంథం, పరిశుద్ధ గ్రంథంలో లిఖింపజేశాడు. మనం పరిశుద్ధ గ్రంథంలో కొన్ని కిరీటాల గురించి మనం చదువుతున్నాం. మొట్టమొదటిగా పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 9వ అధ్యాయం 25వ వచనంలో ఈ విధంగా వ్రాయబడింది. ఈ అక్షయ కిరీటం గురించి అక్కడ పౌలు గారి చేత దేవుడు రాయించాడు. ఇన్పెరిషబుల్ క్రౌన్, అన్కరప్టబుల్ క్రౌన్. సో అక్షయ కిరీటము ఎవరికి దేవుడు ఇస్తాడంటే విక్టోరియస్ రెస్ట్ ఆఫ్టర్ స్ట్రగుల్, అబండెంట్ సాటిస్ఫాక్షన్ ఆఫ్ ఆల్ డిజైర్స్. సో అత్యధికమైనటువంటి విజయాన్ని మనం సాధించినప్పుడు, తర్వాత మన ప్రార్థనలు, మన కోరికలను దేవుడు సిద్ధింపజేసిన తర్వాత మనకు అనుగ్రహింపబడేటువంటి కిరీటం అది అక్షయ కిరీటం, ఇంపెరిషబుల్ క్రౌన్. సో దాన్ని బట్టి నేను దేవదేవుని స్తుతిస్తూ అనేక మంది ఈ వాక్యం వింటున్న వారు ఈ అక్షయ కిరీటదారులుగా ఉండడానికి దేవదేవుడు సహాయం చేయను గాక. రెండవది రిజాయిసింగ్ క్రౌన్, అతిశయ కిరీటం, క్రౌన్ ఆఫ్ రిజాయిసింగ్ గురించి అపోస్తలుడైనటువంటి పౌలు తెస్సలోనికీయులకు రాసినటువంటి 2వ పత్రిక 19వ వచనంలో ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. అది అతిశయ కిరీటము లేక క్రౌన్ ఆఫ్ రిజాయిసింగ్. How he is rejoicing, how God is rejoicing in the church, and how the Apostle Paul also rejoicing about the church in Thessalonica. So మనము కూడా అనేకులకు ఆనందాన్ని, సంతోషాన్ని ఇచ్చేటువంటి వారుగా, మనల్ని బట్టి దేవుడు అతిశయించేటట్లు, మనల్ని బట్టి అనేక మంది ప్రజలు ఆనందించి సంతోషించేటట్లు మన జీవితాలు ఉన్నప్పుడు మనకు అతిశయ కిరీటం దేవుడు అనుగ్రహిస్తాడు. మూడవదిగా నీతి కిరీటం. అపోస్తలుడైనటువంటి పౌలు ఆయన రాసినటువంటి చివరి పత్రిక చెప్పబడేటువంటి తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో he was writing about this నీతి కిరీటం, క్రౌన్ ఆఫ్ రైచియస్నెస్. అది ఎవరైతే ప్రభు యొక్క ప్రత్యక్షతను అపేక్షిస్తారో వారందరికీ కూడా విత్ హోలీనెస్ అండ్ రైచియస్నెస్ అండ్ గుడ్ ఫెయిత్తో దేవుని ఆరాధిస్తూ, దేవుని ప్రత్యక్షతను అపేక్షిస్తూ నిర్దోషులుగా, నిష్కళంకులుగా, పరిశుద్ధులుగా, నీతిమంతులుగా జీవిస్తారు. వారందరికీ కూడా దేవుడు నిష్పక్షపాతి. ఆయన జడ్జ్ ఆఫ్ రైచువస్ జడ్జ్. మన దేవుడు ఈజ్ ఎ రైచువస్ జడ్జ్, ఈజ్ ఎ హోలీ జడ్జ్. ఆయన మనందరినీ కూడా ఆ విధంగా నీతి కిరీటంతో ఘనపరచాలి, సన్మానించాలనేటువంటి గొప్ప ఉన్నతమైన ఉద్దేశంతో ఆ క్రౌన్ గురించి పౌలు గారి చేత రాయించాడు. 4వదిగా జీవ కిరీటం గురించి పరిశుద్ధ గ్రంథంలో 2 చోట్ల ప్రస్తావించబడింది. మొదటిది యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 12వ వచనంలో అక్కడ
ఈ జీవ కిరీటాన్ని గురించి యాకోబు ప్రస్తావిస్తూ ఇట్ ఈస్ ఎ క్రౌన్ ఆఫ్ కాంకరర్స్ ఆర్ చాంపియన్స్ ఆర్ ఓవర్కమర్స్. మరి దుష్ట శక్తులను, అంధకార శక్తులను జయించినటువంటి వారికి, సాతానును ఓడించినటువంటి వారికి దేవుడిచ్చేటువంటి ఆ కిరీటాన్ని గురించి యాకోబు అక్కడ రాస్తూ ఉన్నాడు. వారు దుష్ట శక్తులను ఓడించి మరి సాతానును మన కాళ్ళ క్రింద చితకదొక్కించినప్పుడు దేవుడు అటువంటి కిరీటాన్ని, శోధనలను, కష్టాలను సహించిన వారికి దేవుడు ఇస్తాడనే సత్యాన్ని అక్కడ యాకోబు రాస్తూ ఉన్నాడు. తర్వాత ప్రకటన గ్రంథము 2:10 అపోస్తలుడైనటువంటి యోహాను ద్వారా దేవుడు అక్కడ రాయిస్తూ ఉన్నాడు. ఇట్ ఈస్ ఎ క్రౌన్ ఆఫ్ మార్టిర్స్, అంటే హతసాక్షులకు దేవుడు ఇచ్చేటువంటి గొప్ప కిరీటము. ఇట్స్ ఎ క్రౌన్ ఆఫ్ లైఫ్, అంటే జీవ కిరీటం. ఆ జీవ కిరీటం పొందడానికి మనము మరణం వరకు కూడా నమ్మకంగా ఉండాలి. ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పటికీ కూడా సత్యాన్ని, నీతిని, యథార్థతను, మన యొక్క సేవా సమర్పణను కొనసాగించాలి అనేటువంటి గొప్ప సత్యాన్ని అక్కడ యోహాను గారి ద్వారా దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. మనం ధ్యానం చేస్తున్నటువంటి చివరిది మహిమ కిరీటం. అపోస్తలుడైనటువంటి పేతురు భక్తుడికి రాసినటువంటి పత్రిక 5:14 5:4 ఈ యొక్క మహిమ కిరీటం గురించి పేతురు అక్కడ ప్రస్తావిస్తూ ఇట్ ఈజ్ ఎ క్రౌన్ ఫర్ ద మినిస్టర్స్, దేవుని యొక్క పరిచర్య చేసేటువంటి వారికి, దేవుని యొక్క సేవ అంకిత భావంతో, డెడికేషన్తో చేసేటువంటి వారికి దేవుడిచ్చేటువంటి మహిమ కిరీటము. మనం వాడబారని మహిమ కిరీటాన్ని దేవుడు మన శిరస్సుల మీద ఉంచుతాడనేటువంటి గొప్ప సత్యాన్ని సేవకులను ప్రోత్సహిస్తూ, దేవుని పరిచర్య చేస్తున్న వారిని ప్రోత్సహిస్తూ పేతురు తన మొదటి పత్రిక రాయడం మనం చూస్తూ ఉన్నాం. సేవ చేసేటువంటి దైవజనులందరూ కూడా, దేవుని సేవకులందరూ కూడా ఈ యొక్క కిరీటం పొందాలనేది దేవుని యొక్క ఉద్దేశం. మరి బడా నమ్మకమైన మంచి దోషులని ప్రశంసింపబడే రీతిలో మన యొక్క సేవను కొనసాగించి దేవుని చేత ఘనపరచబడేటువంటి స్థితిలో ఉండడానికి దేవుడు మనకు సహాయం చేయాలని పేతురు తెలియజేస్తున్నాడు. ఆ మహిమ కిరీటానికి వారసులుగా దేవుడు మనందరినీ దీవించును గాక. ఆమేన్.